చూస్తున్నాం. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఉస్మానియా హాస్పిటల్ పాత భవనం చారిత్రాత్మక కట్టడం అలాగే ఉండబోతుందని అన్నారు. గోషామహల్లో ఉన్న పోలీస్ గ్రౌండ్స్ లో 30 ఎకరాల్లో ఉస్మానియా హాస్పిటల్ ను కడుతున్నామని అన్నారు. అయితే 15-20 రోజుల్లో దాని పనులు మొదలు పెట్టేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో తెలిపారు. पहले से बोल रहा हूँ, दैट इज़ नॉट ओल्ड सिटी, दैट इज़ ओरिजिनल सिटी। ये ओरिजिनल सिटी को रिस्टोर करने के लिए हम जितना कोशिश कर रहे हैं, हम लोग कोशिश कर रहे हैं। और अकबर साहब, मैं आपको वादा कर रहा हूँ, वो जो उस्मानिया हॉस्पिटल हेरिटेज बिल्डिंग है उसको भी बचाएंगे। और उस्मानिया हॉस्पिटल गोशा महल एरिया में 30 एकड़ में बनाने के लिए हम ऑलरेडी सरकार में ऑफिसरों को आदेश दे चुके हैं। आने वाले 15-20 दिन में मैं गोशा महल में जो पुलिस पुराना क्वार्टर्स है पूरा निकाल लेके वो नया उस्मानिया हॉस्पिटल बनाने के लिए हम लोग तय कर दिए। आने वाले कुछ दिनों में हम लोग वो काम भी शुरू कर देंगे। और मैं एक दो चीज़, क्योंकि एक्चुअल आई हैव सम अदर इम्पॉर्टेंट अपॉइंटमेंट, माई डिप्टी सीएम विल टेक केयर ऑफ एवरीथिंग। मतलब मैं जाने से पहले एक दो बात मैं ये साफ कहना चाहता हूँ कि अपना शान हैदराबाद शहर का हम बचाए तो ये अपना आगे तरक्की होने वाले है। इसीलिए हम लोग मेगा मास्टर प्लान फॉर 2050 हम लोग बनाने के लिए कोशिश कर रहे हैं। अकबर साहब, मैं కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను కూడా రెడీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా హాస్పిటల్ 26 ఎకరాల్లో నిర్మితమై ఉంది. వాస్తవానికి అదే ప్లేస్ లో అదే డిజైన్స్ తో హాస్పిటల్ నిర్మాణం చేయాలని సర్కార్ భావించింది. అయితే వారసత్వ భవనాలను కూల్చి నిర్మాణం చేయటం కరెక్ట్ కాదని గత ప్రభుత్వంలో చరిత్రకారులు కోర్టును ఆశ్రయించారు. ఆ విషయం కోర్టులో ఉండటంతో మరో చోట నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ లోని 30 ఎకరాల్లో హాస్పిటల్ నిర్మాణం చేపట్టబోతుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు ఉస్మానియా హాస్పిటల్ ను గోషామహల్లో కట్టబోతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు శాసనసభలో. ప్రస్తుత అప్డేట్స్ ఏంటి? అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక కూడా ఈ ఉస్మానియా హాస్పిటల్ అభివృద్ధిని తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆసుపత్రి ఏదైతుందో 26 ఎకరాల్లో ఉంది. చాలా తరతరాల నుంచి కూడా వస్తుంది కాబట్టి నిజాం కాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఆ సంపద అంతా కూడా అలాగే ఉండాలి, దాని డిజైన్ అంతా కూడా అలాగే ఉండాలి. కాకపోతే కొద్దిగా మార్పు చేర్పులు చేసి మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి అదే ప్లేస్లో చేయాలనేది కూడా కొత్త సర్కారు కూడా భావించినప్పటికీ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా పూర్తిగా ఉస్మానియా హాస్పిటల్ని దాన్ని మొత్తం పడగొట్టేసిన తర్వాత ఆ ప్లేస్లో వేరే డిజైన్తో కట్టాలనేసి అప్పుడు ప్లాన్ చేసింది. అయితే మొత్తం నిజాం నవాబులకు సంబంధించినటువంటి ఈ యొక్క కట్టడాలు ఎక్కువగా ఉన్నాయి. ఓల్డ్ సిటీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి చిహ్నాలుగా ఉన్నాయి కాబట్టి వాటిని వారసత్వ సంపదగానే మనం భావించాలి. వాటిని ఇప్పుడు కూలిస్తే వాటి యొక్క పూర్తి పోతుంది అనేసి కూడా వారు చెప్పిన నేపథ్యంలో వారి యొక్క చిహ్నాలన్నీ కూడా పోతాయనే ఉద్దేశంతో చరిత్రకారులందరూ కూడా హైకోర్టుని అప్పుడు ఆశ్రయించారు. ఇప్పుడు ఆ కోర్టు నడుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత 26 ఎకరాల్లో ఉన్నటువంటి ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ ఉందో అక్కడ కొన్ని కొత్త బ్లాక్స్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. పాతకు సంబంధించిన దాంట్లో మాత్రం యాక్టివిటీస్ పెద్దగా లేవు. సో కొత్త బ్లాక్లోనే కొన్ని యాక్టివిటీస్ చేస్తారు. కాకపోతే దాదాపు రోజుకి లక్షలాది మంది రోగులు నిజంగానే ఇటు ఓల్డ్ సిటీ ప్రాంతం నుంచి కూడా ఎక్కువ వస్తున్నారు. పేదలంతా కూడా ఉచితంగా వైద్యం అక్కడ అందించుకుంటున్నారు కాబట్టి ఆ ప్లేస్ అనేది చాలా సరిపోవటం లేదు. దాంతో ఈ నేపథ్యంలో మొత్తం ఓల్డ్ సిటీకి రూపు మార్పు చేయాలనే ఉద్దేశంతో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి దాని దగ్గరగానే ఇటు ఓల్డ్ సిటీకి కూడా మెట్రో రైలు తీసుకోవాలని ఆయన భావనలో ఉన్నాడు. దానితో పాటు మూసీ రివర్ను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి దాన్ని ఒక థేమ్స్ నది లాగా కూడా తయారు చేయాలని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ని పూర్తి స్థాయిలో కొత్తగా బిల్డింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన తలుపు చేశారు కాబట్టి అప్పుడు అది కోర్టులో ఉంది. సో అంత పెద్ద స్థాయిలో మనం నిర్మాణం చేయాలంటే నెక్స్ట్ ఏ స్థలం కావాలనేసి కూడా ఆయన ఆలోచించిన తర్వాత అధికారులతో సంప్రదింపులు చేసిన తర్వాత ఇప్పుడు నేను ఉన్నటువంటి ఏదైతే గోషామహల్ సంబంధించినటువంటి పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉందో ఇవంతా కూడా ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. దాదాపు 30 ఎకరాలకు సంబంధించినటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ గ్రౌండే ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ని నిర్మాణం చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది అఫీషియల్గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యం కాబట్టి ఈ ప్లేస్లోనే మరికొన్ని నెలల్లోనే
దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఇన్స్పెక్షన్ కూడా చేయబోతున్నారు. ఇప్పటికే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కూడా ఆయన వచ్చి అధికారులతో కూడా మాట్లాడారు. సో ముఖ్యమంత్రి ఇప్పుడు అమెరికా పర్యటన ముగిసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన పర్యటన వచ్చి ఎక్కడెక్కడ ఏ బ్లాక్లు కట్టాలి, ఎక్కడ మెయిన్ సంబంధించినటువంటి ఆసుపత్రి నిర్మాణం చేయాలి, దీన్ని 30 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ భూమిని ఏ రకంగా వాడుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ యాక్టివిటీస్ అంతా ఉంది. పోలీసులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఉన్నాయి, గ్రౌండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. దానితో పాటు ఈ మధ్య ఎక్కువగా గోషమాల్లో ఎటువంటి ధర్నాలు జరిగినా హైదరాబాద్లో ఎటువంటి సీజర్ వెహికల్స్ చేసినా కూడా అన్ని వెహికల్స్ అన్ని కూడా ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడే పెడుతున్నారు. ఈ వెహికల్స్ ఇక్కడంతా ఈ గ్రౌండ్ అంతా కూడా వాడుకుంటారు. ఇదంతా కూడా అందుబాటులో ఉంది. సో మొత్తం ఇది డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు మాత్రమే ఎక్కువగా యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ ప్లేసు చాలా పెద్దగా ఉంది. 30 ఎకరాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక రేంజ్లో కానీ అంటే పాత ఉస్మానియా హాస్పిటల్ని ఏ రకంగా వాళ్ళు డిజైన్ చేసి కట్టారో దానికంటే రెట్టింపుతో అదే డిజైన్తో సరికొత్త టెక్నాలజీతో పూర్తిగా ఈ మొత్తం హైదరాబాద్కి తలమానికంగా నిలిచేలా కూడా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన భావించినటువంటి పరిస్థితుల్లో ఈ ప్లేస్ని ఇప్పుడు వారు ఎంచుకున్నారు. ఈ ప్లేస్ని ఇక్కడ శంకుస్థాపన కూడా ఆయన వచ్చి చేయబోతున్నట్టుగా మనకు ఆయన అసెంబ్లీ వేదికగా కూడా చెప్పినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఇప్పటికే పోలీస్ ఆఫీసర్స్తో అందరితో కూడా సంప్రదింపులు జరిపాయి. పైగా హోమ్ మినిస్ట్రీ కూడా ముఖ్యమంత్రి చేతిలో ఉంది. కాబట్టి వీరికందరికీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఇతర సిబ్బంది కానీ అలాగే మొత్తం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ అనువుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నివాసం ఉంటారు. కాబట్టి వారికి మరొక ప్లేస్ను కూడా కట్టడానికి ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా క్వార్టర్స్ని ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే ఇక్కడంతా కూడా నిర్మాణాలు స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే ఉస్మానియా హాస్పిటల్ కానీ ఇక్కడ కానీ కడితే మాత్రం ఖచ్చితంగా ఓల్డ్ సిటీ రూపురేఖలు మారిపోతాయి. ఎందుకంటే వైద్యం కోసం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే వారు చేయించుకోవచ్చు అనేది కూడా చెప్తున్నారు. ఇది ఒక వరప్రదాయంగా ఉండబోతుంది అనేసి కూడా వారు చెప్తున్నారు. అన్ని కుల మతాలకు అతీతంగా కూడా ఈ ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం ఇక్కడ జరగబోతుంది. దానికోసం చాలా గొప్పమైనటువంటి డిజైన్లు కూడా మేము రూపొందిస్తున్నా కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.